హలో అండ్ వెల్కమ్ టు దైవ్యూ. అల్లు అర్జున్ మామూలుడు కాదు భయ్య, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తూ ఉన్నాడు. అసలు ఈ రేంజ్ అయితే ఎక్స్పెక్టే చేయలేదు. అంటే ఈ మధ్య మీడియా లీక్స్ వల్ల కొంచెం ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసిపోతుంది తప్పితే అల్లు అర్జున్ సైఫై చేస్తున్నారు, ఇంత సాలిడ్గా ఇంటర్నేషనల్ వెళ్తున్నారు, ఇంత పెద్ద ప్లాన్ వేశారు, ఎవరికి తెలియకుండా ఇంత పెద్ద స్కెచ్ వేశారు అనేది రియల్ సర్ప్రైజ్ కాదు, రియల్లీ పెద్ద సర్ప్రైజ్ భయ్య. ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్తోనే ఒక హైప్ వచ్చింది. పుష్ప లాంటి కంప్లీట్లీ ఒక రూటెడ్ క్యారెక్టర్ చేసిన తర్వాత సడన్ షిఫ్ట్ కొట్టాడు, మొత్తం మార్చేశారు ఆయన. అసలు ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా అల్లు అర్జున్ సైఫై జానరా టచ్ చేస్తారని చెప్పి? అందరూ త్రివిక్రమ్ గారితో మైథాలజీ సినిమా ఒకటి వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తే అది వెనక్కి వెళ్ళి ఇది ముందుకు వచ్చింది. అది హైలైట్. దానికి మించి ఏంటంటే ఆ విఎఫ్ఎక్స్ స్టూడియోలో ఒక్కొక్క విఎఫ్ఎక్స్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఈ సినిమా గురించి ఎగ్జైటెడ్గా చెప్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. చాలా కొత్తగా అండ్ వింతగా ఉండే క్రియేచర్స్ని చూపించడం, అల్లు అర్జున్ గారిని 360 degrees 3D స్కాన్ చేయడం, మోషన్ క్యాప్చర్ షూట్స్, న్యూ వరల్డ్, ఇవన్నీ చూస్తుంటే ఇండియన్ సినిమా ఆడియన్స్కి ఒక నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగే ఉన్నారు. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అంతే. జస్ట్ ఒక సినిమా అనౌన్స్మెంట్కి అసలు వేరే కంట్రీకి వెళ్ళి విఎఫ్ఎక్స్ టీమ్తో కూర్చొని మాట్లాడి ఇవన్నీ ఏ హీరో చేస్తారో మీరే చెప్పండి, అంటిల్ అండ్ అన్లెస్ అవతల ఉన్నోడు కూడా అల్లు అర్జున్ అయితే తప్ప. అండ్ యాట్లీ కూడా సరైనోడే. యాట్లీని జనాలు కామెంట్ చేసేవారు రొటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు అని చెప్పి, విచ్ ఇస్ కంప్లీట్లీ ఫైన్ విత్ మీ. బట్ ఇన్ షిఫ్ట్ కొట్టారు ఆయన కూడా. మాస్ కమర్షియల్ సినిమాలు చేసేవాడు ఒకేసారి సైఫై అంటున్నాడు. అండ్ ఆబ్వియస్లీ ఈ సైఫైలో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ వదలడు. ఏదో జనాలకి అర్థం కానట్టు అయితే అస్సలు తీయడు, అదైతే పక్క. మీకు అల్లు అర్జున్ గారు చెప్పిన మాట గుర్తుందా? నేను కమర్షియల్ సినిమా స్టాండర్డ్స్ పెంచుతాను అన్నారు. అండ్ అది కొంచెం కొంచెంగా నిజం చేస్తున్నారు కూడా. ఎవడున్నారు భయ్య ఒక సైఫై మూవీకి వెళ్ళి విజిల్స్ వేసేవాడు ఈ రోజుల్లో? కానీ మన అల్లు అర్జున్ రేపన్న రోజు సైఫై సినిమాకి కూడా విజిల్స్ వేయిస్తాడు, దాంట్లో కూడా మాస్ అంటే ఏంటో చూపిస్తాడు. అండ్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్, మామూలుగా రూటెడ్ స్టోరీస్కి కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ. బట్ నువ్వు సైఫై జానరా చూస్ చేసుకున్నప్పుడు, ఆ వరల్డ్ని చూపించినప్పుడు ఆడియన్స్ని ఆ సినిమాకి కనెక్ట్ చేయడం చాలా పెద్ద టాస్క్. అంత ఈజీ కాదు అది. సో దిస్ జానరా కమ్స్ విత్ లాట్స్ ఆఫ్ డిస్అడ్వాంటేజెస్. ఫస్ట్ డిస్కనెక్ట్ అయ్యేది మాస్ ఆడియన్సే, కానీ అల్లు అర్జున్ టార్గెట్ ఆడియన్స్ కూడా మాసే. సో వాళ్ళని ఎలా సాటిస్ఫై చేస్తారో అనేది చూడాలి. వాళ్ళతో పాటు ఇంటర్నేషనల్గా కూడా మూవీ పెద్ద సౌండ్ చేయాలి. RRR మూవీతో రాజమౌళి గారు తెలియకుండానే ఇంటర్నేషనల్ వెళ్ళారు. కానీ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలా కాదు, ముందు నుండే అన్నిటికీ ఒక ప్లాన్ రెడీ చేసుకున్నారు. నేషనల్ అవార్డు విషయంలో అల్లు అర్జున్ గారు మాటలు గుర్తున్నాయా? ఆ అవార్డు కొట్టాలని రౌండప్ చేసుకొని దానికోసం కష్టపడి అది కొట్టారు. ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్గా అలానే రౌండప్ చేసుకుని ఉండి ఉంటారు. అల్లు అర్జున్ అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయినట్టు ఉన్నారు. ఆ రీచ్ అండ్ ఫేమ్ వచ్చినంత వరకు ఊరుకోరు, అండ్ డెఫినెట్లీ కొడతారు కూడా. అందుకే జస్ట్ అనౌన్స్మెంట్ వీడియో కూడా ఈ రేంజ్లో రిలీజ్ చేశారు. అండ్ ఈ సినిమా తర్వాత వేరే హీరోస్కి, డైరెక్టర్స్కి ఒక సైఫై తీసి ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని సాటిస్ఫై చేయగలమా అనే క్వశ్చన్ ఇంక ఉండకూడదు. అలాంటి వాటికి అల్లు అర్జున్ సూన్ ఆన్సర్ ఇవ్వబోతున్నారు. ట్రెండ్ సెట్టర్ అవుతారు ఆయన. పుష్ప లాంటి రోల్తోనే మెయిన్ స్ట్రీమ్ హీరో ఇలాంటివి చేయొచ్చా? అలా చాలా క్వశ్చన్స్ని చెరిపేశారు. ఒక మెయిన్ స్ట్రీమ్ హీరో ఇలా యాక్ట్ చేయొచ్చా? అలా బాన్ వేసుకుని స్క్రీన్ మీద కనిపించచ్చా? చీర కట్టుకోవచ్చా? ఇలా చాలా క్వశ్చన్స్ని మనోడు ఒక్క సినిమాతోనే చెరిపేశారు. నేను చేస్తాను, చేసి చూపిస్తాను అన్నట్టే ఉంటుంది అల్లు అర్జున్ యాటిట్యూడ్. ఇప్పుడు మళ్ళీ అలాంటి క్వశ్చన్సే ఉన్నాయి, అందుకే మళ్ళీ రెడీ అవుతున్నారు. రేపు ఈ సినిమా చూసాక అల్లు అర్జున్ లాంటి స్టార్ యాక్టరే ఇంత ధైర్యంగా సైఫై చేస్తున్నారంటే మేము కూడా చేయొచ్చు అనే ధైర్యం చాలా మందికి రావచ్చేమో. సడన్గా ఈ జోనరాకి క్రేజ్ పెరిగిపోవచ్చేమో. అల్లు అర్జున్లో గొప్ప విషయం ఏంటంటే అందరు హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా అని చెప్పి అంటుంటే అల్లు అర్జున్ ఆ వర్డ్ని దాటేసి ఇంకా పాన్ ఇండియా అంటే ఇప్పుడు అంతా ఇంటర్నేషనల్ అని స్టార్ట్ చేస్తున్నారు. అల్లు అర్జునే కాదు, మన స్టార్ హీరోస్ అందరూ ఇలా ఇంటర్నేషనల్గా కొడదామని చూస్తున్నారు. గట్టిగా కుంభస్థలాన్ని కొడదామని చూస్తున్నారు. ప్రభాస్ అండ్ SSRMBతో మహేష్, డ్రాగన్తో NTR, పెద్దితో రామ్ చరణ్ కూడా ఆ రీచ్ కోసమే చూస్తున్నారు. ఈవెన్ మన PK గారు కూడా OGతో అదే టార్గెట్ చేయబోతున్నారు. వీళ్ళందరూ ఈ రేస్లో ఉన్నవారే. ఒక రకంగా మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఓన్లీ మన తెలుగు స్టార్ హీరోసే ఇలా ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి రీచ్ అవ్వడానికి, బౌండరీస్ పుష్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. RRR మనకి అన్ఎక్స్పెక్టెడ్, బట్ నెక్స్ట్ ఎవరు కొడతారనేది చూడాలి. ఇలా యాట్లీ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ అయితే జస్ట్ అనౌన్స్మెంట్తోనే వాళ్ళ విజన్ ఏంటో చెప్పేశారు. ఒక రకంగా ఆడియన్స్ ఎలాంటి సినిమా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అనేది ఇప్పటి నుండి మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నట్టే ఉంది. కొత్త ప్రపంచం, కొత్త వరల్డ్, కొత్తగా డిజైన్ చేస్తున్న క్రియేచర్స్, ఇవన్నీ చూస్తే అలానే అనిపిస్తుంది. వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. యాట్లీ విషయానికి వస్తే మోస్ట్లీ కమర్షియల్ మూవీసే తీస్తూ అందులో ఒక సోషల్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ ఇలా మూవీస్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు దాని నుండి బయటికి వెళ్ళింది లేదు. యాట్లీ సినిమా అంటే హీరోకి ఒక ఇంట్రో సీన్తో హయ్యి వదిలేయడం కాదు,
అలాంటి హైలు చాలా ఇస్తూనే ఉంటారు సినిమా మొత్తం. అసలే అట్లీకి డ్యూయల్ రోల్స్ ఫ్యాంటసీ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, అల్లు అర్జున్ సైఫై మూవీలో కూడా ఈ డ్యూయల్ రోల్ కాన్సెప్ట్ని వాడే ఛాన్స్ కూడా ఉంది. తన సగం మూవీస్ ఈ డ్యూయల్ రోల్స్ మీదనే లాగారు. సో ఇప్పుడు కూడా డ్యూయల్ రోల్స్ పెట్టినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. ఆల్సో ఒక్క ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వీడియోతోనే ఇంత ఎగ్జైట్మెంట్ రావడం అనేది ఏ సినిమాకి చూడలేదు. అంటే అనౌన్స్మెంట్ చూసి హిట్ సినిమా, ఎలివేషన్స్ ఉండే సినిమా అనిపించాయి, కానీ ఇండియన్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ పెంచే సినిమా, ఇంటర్నేషనల్గా రీసౌండ్ వచ్చే సినిమా అనే టైపులో అనిపించడం అయితే ఇదే. నెక్స్ట్ SSMB 29 అనౌన్స్మెంట్ వీడియో కూడా ఇదే రేంజ్లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అక్కడ ఉంది ఎవరు, జక్కన్న కదా. బట్ ఇప్పటికైతే యాట్లీ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ వేరే లెవెల్ హై అంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్ కూడా వచ్చింది. నెక్స్ట్ సన్ పిక్చర్స్ అంటే SRH మ్యాచెస్ అన్ని పోతా ఉన్నాయి. ఇప్పుడు ఒక హై కావాలన్నప్పుడే ఈ ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేసి మంచి హై ఇచ్చారని చెప్పాలి వాళ్ళు కూడా ఆడియన్స్కి. అండ్ ఇంకా క్యాస్ట్ అండ్ క్రూ అనౌన్స్ చేయలేదు, బట్ ఈ మూవీకి ఒక యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మేబీ మెల్లగా ఒక్కొక్కటి అనౌన్స్ చేయొచ్చేమో. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. చాలా మంచి ఎలిమెంట్స్ అన్ని తీసుకుంటున్నారు. ఈ ఒక్క వీడియోతోనే వీళ్ళేదో పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, గట్టిగా కొట్టబోతున్నారు అనే ఫీల్స్ అందరికీ తీసుకొచ్చారు. ఆ విషయంలో ఖచ్చితంగా సక్సీడ్ అయ్యారు. ఈ సినిమా ఎలా ఉంటే నెక్స్ట్ త్రివిక్రమ్ గారి మూవీ అయితే ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్తో ఒక మైథాలజీ ఫిలిం చేస్తున్నారు. దాని వర్క్స్ అక్టోబర్లో స్టార్ట్ అవుతాయి అంటున్నారు. చూస్తుంటే అల్లు అర్జున్ తన ఐకాన్ స్టార్ పేరుని సార్థకం చేసుకుంటున్నారు అని అనిపిస్తుంది. అల్లు అర్జున్ టార్గెట్గా పెట్టుకున్న ఏది కూడా ఇప్పటి వరకు మిస్ కాలేదు. ఈ ప్రాజెక్ట్ కూడా అలానే మిస్ అవ్వకూడదని కోరుకుంటూ దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థై వ్యూ.